శ్రీ విద్యాంజలి హై స్కూల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు తెలియజేశారు. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ యోగా ద్వారా ప్రశాంతత మరియు ఏకాగ్రత అలవాటమే కాకుండా ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితానికి మనం ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆందోళన, పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలంటే యోగా నుంచి సాధనం అని అన్నారు. యోగా నేర్చుకుని ప్రతిరోజు తప్పనిసరిగా సాధన చేసినట్లయితే మనసు ఎంతో చైతన్యవంతంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చని సూచించారు. శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పెళ్లా శ్రీనివాసరావు, ప్రజా వైశ్యాల అధినేత వానరాజ్ శ్రావణ్ కుమార్, అల్లం పూర్ణ, రెడ్డిపల్లి సురేష్ మరియు స్కూల్ అధ్యాపకులు కె జోష్న, బోరాడ నాగమణి, సుధీర్ కుమార్, శాలిని, సునీత, అలేఖ్య, అర్షద్ నిషా, గాయత్రి తదితరులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. And take freely. Open your eyes slowly. Rub your hands. Put on your face. Open your eyes slowly. Okay? Right. All of you stand up. Close. Rotate it clockwise. Clockwise. 5 times you do it. And after that, you stop. After that, you stop. Next. Anti-clockwise. Anti-clockwise. Stretch your fingers and close it. Stretch your fingers and close. Shoulders. Movement of shoulders clockwise. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఓకే ఓకే ఓకే. ఫ్రంట్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్, left side, back side. Only your hip movement. Okay. Side stand slightly, and the front and the left, back. One, two. Don't touch, don't make sound. Don't do when I say. No more sound. 1, 2, 3, 4. Again. 1, 2, 3, 4. Again. 1, 2, 3, 4. So your shoulders in the hands in the same line. 2, 3, 4. 4. Straightly, you have to stand straightly. You put your
Again left. Again left. Straight. Right. Straight. Okay. Again right. Straight. Okay. Can you do it? Do fast. One left, two straight, three right. Okay. And four straight. Do it. Only your body has to move. Don't hip movement. Okay. Hey, one. Two. Three. ఈ లెగ్ రైట్ సైడ్ రొటేట్ రొటేట్ రైట్ లెగ్ రొటేట్ 3 times. After that, left leg rotate. Okay. And Purna Chandra Rao sir, say good morning. Good morning, sir. Take a breath deeply. గాలి బాగా పీల్చుకోండి. నిదానంగా వదలండి. పీల్చండి. Exhale. Slowly release. Breathe. Take breath. Slowly you take. Now another posture. Surya Namaskaram. Take your hands straightly and do Surya Namaskaram. We perform Surya Namaskaram. Put your hand straightly and close your eyes. Next posture, put Chin Mudra. Okay, dear students. Sir, Srinivas garu. అంతర్జాతీయ యోగా దినోత్సవము. ఈ యోగా దినోత్సవం 12వ సంవత్సరాన్ని మా శ్రీ విద్యాంజలి హై స్కూల్ విద్యార్థులు అలాగే వచ్చినటువంటి ముఖ్య అతిథి ఆకుల శ్రీనివాస్ గారు, అలాగే అల్లం పూర్ణ గారు, సురేష్ గారు, అలాగే ప్రజా వైద్యశాల మనందరికీ సుపరిచితులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు యోగాంధ్రలో భాగంగా మేము ఈ మా పాఠశాలలో యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవం మేము జరుపుకోవడం అనేది జరిగింది. ఈరోజు పిల్లలందరికీ కూడా మరి వ్యాయామం అలాగే ఆసనాలు నేర్పించడం అనేది జరిగింది. మరి పిల్లల్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం మేము చేసినటువంటి ఈ ప్రయత్నం ప్రతిరోజు కూడా మా యొక్క పాఠశాల టైం టేబుల్లో
ఈ యొక్క యోగా అలాగే వ్యాయామం అనేటటువంటిది మేము ప్రతిరోజు కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అయితే యోగా అనగా మన మనస్సు, శరీరము అలాగే మన యొక్క ఆత్మ, ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియే యోగా. ఈ యోగా చేయటం వల్ల మనిషి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ అంతర్జాతీయ ఈ యోగా దినోత్సవాన్ని మొట్టమొదటగా మన నరేంద్ర మోడీ గారు 2015 జూన్ 21న ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 21న మనం చేస్తూ ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మనం జరుపుకోవడం అనేది ఇది చాలా మనకి సంతోషదాయకము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పిలుపు మేరకు మన యొక్క విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి శ్రీ విద్యాంజలి హై స్కూల్లో పేరెంట్స్తో పాటే కాకుండా పిల్లలకి కూడా ప్రతిరోజు నేర్పించి అందరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శ్రీ విద్యాంజలి హై స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయటం, అట్లాగే పేదల డాక్టరు శ్రవణ్ గారు, సామాజికవేత్త అల్లం పూర్ణచంద్రరావు గారు, అట్లాగే సురేష్ గారు, ఇక్కడ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, చిన్నారులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలా యోగా అనేది ఈనాటిది కాదు, ఆది కాలం నాటిది. మానవుడు ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచే యోగా పుట్టిందని శాస్త్రాలు చెప్తున్నాయి. రోగ నివారణ, వ్యాధిగ్రస్తులకు వ్యాధి నివారణ అనేది యోగా ద్వారా జరుగుద్ది అనేది అనేక మంది ఋషిపుంగవుల నుంచి మనం తెలుసుకోవటం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని అలవాటు చేయటం, మన దేశాన్ని చూసి, మన సంస్కృతిని చూసి ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు కూడా దాన్ని అనుసరిస్తాం అనేది జరుగుతూ ఉంది. మరి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాని అభివృద్ధి చేసినందుకు మన దేహదారుఢ్యాన్ని, మన ఆయుష్ని పెంచుకోవటానికి దీని మీద సదస్సులు, సమావేశాలు, ఇట్లా యోగా డేలు జరుపుతున్న దేశంలో ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలని, ఈ దేశం యొక్క సంస్కృతిని, పూర్వపు ఆచారాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున తీసుకెళ్ళినందుకు ఇది సామాన్యమైన విషయం కాదు. పుప్పాల శ్రీనివాస్ గారు ఈ యోగా డేనే కాదు, అనేక కార్యక్రమాలని కుల మతాలకు సంబంధం లేకుండా అనేక పండుగలను కూడా ఈ స్కూల్ వాతావరణంలో ఒక వసుదైక కుటుంబంలాగా ఈ స్కూల్ని చూసుకోవచ్చు. మరి అందరు పిల్లలు అన్నదమ్ముల్లాగా, మరి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నామనే ఒక అభిప్రాయం కలిగేటట్టుగా ఈ ప్రాంతంలో అన్ని రకాల మతాలు, కులాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మత సామరస్యాన్ని కూడా మరి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో నెలకొల్పాడని మరి నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరోసారి వచ్చిన అతిథులకి, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పిలిచినటువంటి స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాస్ గారికి, అలాగే ఆకుల శ్రీనివాస్ గారికి, అలాగే మిత్రుడు అల్లం పొన్న గారికి, మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. యోగా మనసుకు ఉల్లాసం అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. అయితే డైలీ యోగా చేయడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఖర్చు తగ్గుతుంది. మొబైల్కి రీఛార్జ్ ఎంత అవసరమో బాడీకి యోగా కూడా అంతే అవసరం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యోగాలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. 15 ఏళ్ళ నుంచి జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది. ఈ 2020 మే 21 నుంచి జూన్ 21 నెల రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ యోగా దినోత్సవం చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ పుప్పాల శ్రీనివాస్ గారు మా అందరిని ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడ యోగా దినోత్సవంలో పాల్గొన్నాం. పిల్లలు అందరూ మానసికంగా మెంటల్ ఫ్రీనెస్గా చెందాలంటే ప్రతిరోజు యోగా అనేది
నేర్చుకోవడం వల్ల మెంటల్ పీస్ఫుల్గా ఉంటుంది. రెండు బాడీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటా చేస్తుంది. పిల్లలు కూడా ప్రతిరోజు యోగా అనేది నేర్చుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.